ముస్లిం సోదరులకు, హిందూ ముస్లిం సోదరులకు అందరూ కూడా పవిత్ర రంజాన్ శుభాకాంక్షలు. అదేవిధంగా మన నెల్లూరు జిల్లాకే గర్వకారణమైన ఈ బారా షహీద్ దర్గా ఈద్గా ఏదైతే ఉందో, ఈ ఈద్గాకు గతంలో మన పొంగూరు నారాయణ సార్ మంత్రి లాగా ఉన్నప్పుడు, అజీజ్ గారు మన మున్సిపల్ చైర్మన్ లాగా ఉన్నప్పుడు, కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు రూరల్ ఎమ్మెల్యే లాగా ఉన్నప్పుడు ఎంతో డెవలప్మెంట్ కార్యక్రమాలు చేశారు. అందులో భాగంగా ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఈ బారా షహీద్ దర్గా సర్వమత సమానత్వానికి వేదిక లాగున్న ఈ బారా షహీద్ దర్గాకు సింహద్వారాలు లేకపోతే 2,40,00,000తో 2 సింహద్వారాలు ఏర్పాటు చేసింది మన కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు. అదేవిధంగా ఈ బారా షహీద్ దర్గాలో దాదాపు 16 కోట్ల రూపాయలతో ఒక మస్జిద్ ను ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చింది మన నారాయణ సార్ గారు. అదేవిధంగా మన ఒక్కోట్ రాష్ట్ర చైర్మన్ హాజీ అబ్దుల్ అజీజ్ గారు. ఈ బారా షహీద్ దర్గా అనేది ఏ ఒక్కరిది కాదు, ప్రతి ఒక్కరిది. ఈ బారా షహీద్ దర్గా భారతదేశంలో ఈ రోజు కులాల పేరు మీద, మతాల పేరు మీద, ప్రాంతాల వారిగా విచ్ఛిన్నం అయిపోయి ఉంటే, కులం, మతం, ప్రాంతం లేకుండా ప్రతి ఒక్కరు కూడా మనిషిని మనిషిగా ప్రేమించే ప్రదేశం ఏదైనా భారతదేశంలో సజీవంగా ఉందంటే గర్వంగా మేము బారా షహీద్ దర్గా అని చెప్పుకోవచ్చు. నేను ఇక్కడ వచ్చిన కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి గారికి ఒక చిన్న రిక్వెస్ట్ చేస్తున్నాను. సార్, సింహద్వారాలు అయితే కట్టేశారు కానీ దానికి గేట్లు లేవు. ఆ గేట్లు మీరు ఎమ్మెల్యే గారితో మాట్లాడి ఆ గేట్లను ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా మన మంత్రి గారికి అయితే ఉదయం లేస్తే రోజులో 16-18 గంటలు అభివృద్ధి సంక్షేమం తప్ప వేరే ధ్యాసే ఉండదు మా మంత్రి గారికి. అటువంటి మంత్రి మన జిల్లాలో ఉండడం నిజంగా మేమందరం కూడా గర్వించదగ్గ విషయం. మంత్రి గారికి నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను, మా షకీల్ గారు చెప్పినట్టు ఏదైతే ఆ బిఎస్ఎన్ఎల్ కి సంబంధించిన క్వార్టర్స్ ఉన్నాయో అవి దాదాపు 10 సంవత్సరాల నుంచి శిథిలమైన వ్యవస్థలు ఉన్నాయి. అక్కడ బంగారు తాగడం, వ్యభిచారం జరగడం, రకరకాల చీకటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. కాబట్టి ఆ స్థలాన్ని అక్వైర్ చేసి ప్రభుత్వ పరంగా సెంట్రల్ గవర్నమెంట్ తో మాట్లాడి ఆ స్థలాన్ని దాన్ని కేటాయిస్తే ప్రతి సంవత్సరం ఇక్కడికి వచ్చే లక్షలాది భక్తులకు చాలా సౌకర్యంగా అవుతుంది. అదేవిధంగా మన రాష్ట్ర ఒక్కోట్ చైర్మన్ సింహపురి ముద్దుబిడ్డ హాజీ అబ్దుల్ అజీజ్ గారు అవ్వడం నిజంగా ముస్లిం సమాజం, ముఖ్యంగా సింహపురి పట్ల ఉన్న ప్రతి ముస్లిం కూడా గర్వించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎన్నో ఒక్కోటికి సంబంధించిన ఆస్తులను ఈ రోజు ధైర్యంగా ఆ ఆస్తులను తిరిగి బైతుల్ మాల్, అల్లా యొక్క ఆస్తులను అల్లా సంస్థలకు చేర్పించే విధంగా ఆయన చేస్తున్న కృషిలో ప్రతి ముస్లిం సోదరుడు అతని తోడు అడుగు వేసి ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నా. అదేవిధంగా మనకు ఏదైతే ప్రపంచ యుద్ధం జరుగుతుందో, ఏదైతే ఇరాన్ మీద అమెరికా, ఇజ్రాయెల్ యొక్క దాడులు జరుగుతున్నాయో ఆ దాడులను ఆపాలని నరేంద్ర మోడీ గారు దాన్ని జోక్యం చేసుకొని ప్రపంచ శాంతి కోసం భారత ప్రభుత్వం ముందుకు రావాలని, అదేవిధంగా యుద్ధంలో ఎవరు మరణించినా కానీ వాళ్ళ ఆత్మకు శాంతి చేకూరాలని అల్లా దగ్గర దువా చేసుకుంటున్నా. అన్నిటికీ మించి మన హాజీ అబ్దుల్ అజీజ్ గారి తల్లి గారు రంజాన్ మాసంలో స్వర్గవాసులు అయినారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ తల్లి గారికి జన్నతుల్ ఫిర్దౌస్ లో స్థానం కలిగించాలని చెప్పి దువా చేయండి. ఆమీన్.